హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా అయితే నేను 4 ఎగ్ తీసుకున్నాను, ఒక గిన్నెలో కొట్టిపోసాను. ఇవి బాండీలు పెట్టి బాండీలు బాగా హీట్ ఎక్కిన తర్వాత ఎగ్ ఇందులో పోసేసుకోవాలండి. ఈ ఎగ్ అనేది ఇందులో పోసేసుకొని అట్లనే వదిలేయాలి కొంచెంసేపు. తర్వాత గరిటతో మెల్లగా కలిపెట్టుకోవాలా. ఇట్లా కలుపుకున్న తర్వాత మెల్లగా కలుపుకోవాలండి. సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇది బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇది ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, ఇట్లనే కచ్చపచ్చగా ఫ్రై అయితే చాలు. ఈ విధంగా తీసి పక్కన ఒక కప్పులో పెట్టుకున్నాం. అదే బాండెట్లో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి కరివేపాకు వేసాను. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఇందులో వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలా. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత టమాటా సన్నగా కట్ చేసిన ఒక టమాటా వేసి బాగా మగ్గనిచ్చి తగినంత కారం, తగినంత పసుపు వేసి కొంచెం బాగా ఫ్రై అయిందండి. ఎగ్ ఎత్తి ఇందులో పోసుకొని 2-3 నిమిషాలన్నా బాగా ఫ్రై చేసుకోవాలా. ఈ అన్నము ముందుగానే చల్లార్చి పెట్టుకున్నాను నేనైతే. చల్లటి అన్నం అయినా వేసుకోవచ్చు, వేడన్నం అన్న చల్లారి పెట్టుకొని వేసుకోవచ్చు. ఇందులో పోసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూను మిరియాల పొడి, నిమ్మదబ్బ ఇందులో వేసేసుకొని ఎగ్కి రైస్కి అంతా బాగా పడేలా కలుపుకోవాలండి. అన్నం అంతా కూడా బాగా వేడి వచ్చేయాల, అప్పుడే ఎగ్ రైస్ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకోవటమేను. ఇది ఎవరైనా ఇష్టపడతారండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా, లంచ్ బాక్సులకైనా కానీ బ్యాచ్ రైస్కి కానీ ఎవరికైనా కూడా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అండి. ఇది చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసండి.